తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ డి శ్రీనివాసులు మాట్లాడుతూ పెనకలూరు మండలం బెస్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం గంజాయి స్థావరంపై దాడులు చేసినట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక టాటా సుమో వాహనం 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 3 గంజాయి స్మగ్లర్లను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. గంజాయి స్మగ్లర్లు తమిళనాడు రాజంపేట, పెనగలూరు మండలాలకు చెందినవారన్నారు. ఈ కార్యక్రమంలో పెనగలూరు ఎస్ఐ తమ సిబ్బంది పాల్గొన్నారు. అయిపోయింది. అట్టే ఉంటుంది. అందరికీ నమస్కారం. తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు సార్ గారి ఆదేశాల మేరకు తిరుపతి అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాస్ సారు, రేణిగుంట డిఎస్పీ గారు శ్రీనివాసన్ సారు వాళ్ళ సలహాల మేరకు మన జిల్లాలో గంజాయి నిర్మూలించాలని ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పెనగలూరు మండలంలో బెస్తపల్లి క్రాస్ వద్ద ఈరోజు సాయంత్రం ఒక 3 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6.5 కేజీల గంజాయిని 3 సెల్ ఫోన్లను ఒక టాటా సుమో వెహికల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ 3లో కంచెర్ల సుబ్బారెడ్డి, ఇతను బెస్తపల్లి గ్రామం, చక్రంపేట గ్రామం, పెనగలూరు మండలం. తర్వాత సిలం బర్సన్ అలియాస్ అజయ్, ఇతనిది చెన్నై అయితే ప్రస్తుతం ఇతను నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్య గారిపల్లిలో ఉంటున్నాడు. తర్వాత 3వ వ్యక్తి బోయినపల్లికి చెందిన శేఖర్ అలియాస్ బుజ్జి, ఇతను మన్నూరు రాయనపేట మండలం బోయినపల్లిలో ఉంటాడు. ఇతను సుబ్బారెడ్డికి గంజాయి తెచ్చి ఇస్తుంటాడు. అదేవిధంగా సిలం పర్సన్ కూడా వాళ్ళ మామ సుబ్బారాయుడు వద్ద నుంచి గంజాయి తీసుకుని వచ్చి సుబ్బారెడ్డికి ఇచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ సుబ్బారాయుడును అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ సుబ్బారెడ్డి పైన ఇంతకుముందు ఒక కేసు ఉంది. అదేవిధంగా శేఖర్ అలియాస్ బుజ్జి పైన సుమారుగా 9 కేసులు ఉన్నాయి. వీటిలో 7 కేసులు గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా గంజాయి సంబంధించిన సమాచారం ఉన్నా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నట్టు మీ దృష్టికి వచ్చినా పోలీసు వారికి వెంటనే తెలియపరిచి గంజాయి నిర్మూలనకు సహకరించండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.